మందు కొట్టి చిందులేసిన పోకరీలు అడ్డొచ్చిన వాచ్మెన్ చితకబాదారు. అసాంఘిక కార్యకలాపాలు వద్దు అన్నందుకు నెత్తురు కారేలా కొట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఓ ఫామ్ హౌస్లో ఈ ఘటన జరిగింది. ఫామ్ హౌస్ యజమాని మరో వ్యక్తి ముగ్గురు మహిళలతో కలిసి సౌండ్ బాక్సులు పెట్టి డాన్సులు చేశారు. మందు కొట్టి డాన్సులు చేశారు. శబ్దాలు విని అక్కడికి వచ్చిన వాచ్మెన్ ఆకాష్ చౌహాన్ తన యజమానిని వారించాడు. దీంతో కోపం వచ్చిన యజమాని ఆకాష్ చౌహాన్ పై కర్రలతో దాడికి దిగాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. पूरा हटा के इधर काम कर रहे थे, मेरा पूरा सामान निकाल दिया यहाँ से, कुछ भी नहीं है, मेरा पूरा सामान मेरा बाहर है। ये देखिए, आप आके देख सकते हैं मेरा నెత్తురు కారుతూనే వాచ్మెన్ ఆకాష్ చౌహాన్ శంషాబాద్ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టాడు. పోలీసులు వెంటనే ఫామ్ హౌస్ పైకి దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూడగానే ఫామ్ హౌస్ యజమాని, అతని స్నేహితుడు, మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు. पूरा हटा के इधर काम कर रहे थे, मेरा पूरा सामान निकाल दिया यहाँ से, कुछ भी नहीं है, मेरा पूरा सामान मेरा बाहर है। ये देखिए, आप आके देख सकते हैं मेरा ये भगवान का फोटो भी। आज क्या हुआ बोल तो मैं अपने घर को गया था, घर को जाने के बाद में मैं मुन्ना सेठ को पहले मिला था, मिलने के बाद घर को गया, घर को जाने के बाद मैं आया तो कौन मुन्ना सेठ थे, सुभाष था, सतीश था, सुभाष का दो समधी और एक और कोई रिश्तेदार था। मेरे घर में ऐसा नहीं करना, जो भी करना है अपने, तुम्हारा कितना हिस्सा है उतने हिस्से में फार्म हाउस में कर लो बोल के बोला तो मेरे साथ में मारपीट करे। कैसे मारे, किससे मारे? लकड़ी से मारे। वो और एक ऑटो था, मेरा फोन छीन के लेके गए। मेरे फोन में पूरा वीडियो है, उस वीडियो में ऑटो नंबर, गाड़ी नंबर पूरा रिकॉर्ड है। मेरा गाड़ी भी उधर वो रूट में पड़ा हुआ है, वहाँ पर है। एक आदमी से हेल्प मांगा, कोई भी नहीं। कितने औरत लेके आए लोग जी? कितने औरत? 3 औरत थे, 2 जेंट्स थे उसके साथ। ఆకాష్ చౌహాన్ పై దాడిని అడ్డుకోబోయిన మరో వాచ్మెన్ చంద్రయ్యను కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని మందుబాబులు బెదిరించారు. దీంతో తాను ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళినట్లుగా చంద్రయ్య చెప్పాడు. మున్నా షేట్, సుభాష్ షేట్, ఇంకా ఎవరెవరు వచ్చారు నాకు తెలియదు సార్. గిట్లే వస్తారు ఆడపిల్లలు. ఈ ఆడపిల్లలు అయితే వచ్చారు, మళ్ళీ వాళ్ళు ఎవరు ఏం చేసారు? ఇక వచ్చారు, డిక్ పెట్టుకున్నారు, డ్యాన్సులో ఏమో చేస్తున్నారు. నేను అక్కడే పోతాను సార్, నన్ను అక్కడ గెలిపేసాడు. నా పని నేను చూసుకున్నా. వాళ్ళు డిక్ పెట్టుకున్నారు, మరి ఏం డాన్స్ చేస్తారు, ఏం చేస్తారు.